నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. కోడికత్తు సీన్ వ్యవహారం ఏదైతే ఉందో అతనికి ఇప్పుడైనా న్యాయం చేయండి అని చెప్పి నాగబాబు గారు కోరుకుంటున్నారండి. అంటే న్యాయము అంటే ఏంటంటేనండి, కేసు పరంగా జరిగేటువంటి న్యాయం ఏమీ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే మన న్యాయ వ్యవస్థ అలా ఉంది. అందులో అది ఎన్ఐఏ కేసు, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన కేసు అన్న అయితే సరే ఏదో రకంగా చేయడానికి అవకాశం ఉంటుంది అనుకోవచ్చు. ఇవాల్టి వరకు ఎవరైతే హత్యా ప్రయత్నం చేయించుకున్నారో ఆయన కోర్టుకే హాజరై ఏ విషయం చెప్పలా. అదిగో అన్నారు, ఇదిగో అన్నారు, మళ్ళీ మొదలు పెట్టండి అన్నారు, ఇక్కడ నుంచి అక్కడికి మార్చండి అన్నారు, అక్కడి నుంచి ఇక్కడికి మార్చండి అన్నారే కానీ అదృష్టం ఏంటంటే బెయిల్ వచ్చి బయటపడ్డాడు. 5 సంవత్సరాల పాటు ట్రయల్ లేకుండా ఏమీ లేకుండా జైల్లో మగ్గబెట్టడం అంటే ఏంటంటే మన న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి డొల్లతనాన్ని ఇది బయటపెడుతోంది. కాబట్టి ఇలాంటి వాటిల్లో అతనికి న్యాయం చేయటం అనేటువంటిది అది వీళ్ళ చేతిలో ఉన్నటువంటి విషయం కాదు. కాకపోతే ఏంటంటే అతనికి సంబంధించినటువంటిది ఏదైనా ఉపాధి కల్పించడానికో లేకపోతే అతను కూడా ఏదో రాజకీయ ఆకాంక్షలు ఏవో ఉన్నాయని చెప్పేసి ఇది చేస్తూ ఉన్నారు. సో అలాగే ఏదైనా ఒక నాయకుడిలాగానప్పుడు అతనికి కూడా ఇవాళకి కూడా ప్రాణభయం ఉంది కదా. బయటకు వచ్చిన తర్వాత నేను ఇలాగ నన్ను ఎవరన్నా ప్రేరేపించి నాతో చేయించారనేటువంటి మాట అతను కూడా చెప్పడానికి ధైర్యం చేయట్లేదు. ఎందుకంటే ఇవాళకి కూడా వ్యవస్థలో ఉన్నటువంటి ఆ లొసుగులు ఏవైతే ఉన్నాయో వాటిని వాడుకొని అతనైతే బయటికి వచ్చి అతని జీవితం ఏదో అతను జీవిస్తున్నాడు, అది వేరే విషయం. కానీ ఏంటంటే 2 విషయాలు మనం ఇక్కడ 2 ఉదాహరణలు కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు మీకు సత్యం బాబు అని ఒక అతను ఆయేషా మీరా హత్య జరిగింది గుర్తుందా? విజయవాడ దగ్గర ఇబ్రహీంపట్నం దగ్గర ఒక హాస్టల్లో ఉంటే అమ్మాయి వీడెళ్ళి రేప్ చేసి చంపేశాడు అనేటువంటి అభియోగంతో 10 సంవత్సరాల పైన జైల్లో ఉన్నాడు అతను. అది చేసింది అక్కడ ప్రముఖమైనటువంటి రాజకీయ నాయకుడు మనవడు అనేటువంటిది అక్కడ అందరూ అనుకునేటువంటి మాట. కానీ ఏ రకమైనటువంటి ఇది లేకుండా కొన్ని సంవత్సరాల పాటు జైల్లో మగ్గిపోయిన తర్వాత నిర్దోషి అని చెప్పి రిలీజ్ చేశారు. వాడి యవ్వనం అంతా దాదాపుగా 10-12 సంవత్సరాలు జైల్లో గడిచిపోయింది. వాళ్ళ అమ్మానాన్నకి సహాయపడాల్సినటువంటి టైంలో అంతా కూడా వాడు జైల్లోనే గడిపేశాడు. నానా యాతన పడ్డారు ఆ తల్లిను వాళ్ళంతా. మరి వాళ్ళు దానికి ఏమి కంపెన్సేట్ చేస్తున్నారంటే లేదు, సమాధానం లేదు. మన న్యాయ వ్యవస్థలో దానికి సమాధానం లేదు. అలాగే ఏబి వెంకటేశ్వరరావు గారు, అదేమో అతి సామాన్యుడికి జరిగినటువంటి ఒక సంఘటన, ఏ రకమైనటువంటి ఆర్థికమైనటువంటి రాజకీయ బ్యాకప్ లేనటువంటి వాడికి జరిగింది. ఏబి వెంకటేశ్వరరావు గారు ఒక అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసరు, డీజీపీ ర్యాంక్ స్థాయి అధికారి. వాళ్ళు అధికారంలో లేనప్పుడు వాళ్ళకి సహకరించలేదనే ఉద్దేశంతో పీక్లో ఉండేటువంటి రిటైర్మెంట్కి 5 సంవత్సరాల్లోనే వాళ్ళకు ఉండేటువంటి అన్నీ కూడా ప్రమోషన్స్ కానివ్వండి లేకపోతే అన్ని రకాల గౌరవాలు దక్కేటప్పుడే డీజీపీ స్థాయి ర్యాంక్ అతన్ని కేవలం ఒక ఫాల్స్ కేసు పెట్టి 5 సంవత్సరాలు అనేటువంటిది ఆఫీసులో అడుగుపెట్టనివ్వకుండా చేశారు. చివరికి ఒత్తిడి తట్టుకోలేక చివరికి ఏదో మొత్తానికి లాస్ట్ రోజున ఆయనకి పోస్టింగ్ ఇచ్చి రిటైర్ అయ్యారు. మరి ఈ 5 సంవత్సరాలు పోగొట్టుకున్నటువంటి దానికి కేవలం ఆయనకి జీతం వస్తుందే కానీ ఆయనకి దక్కాల్సినటువంటి గౌరవం కానివ్వండి మిగతా విషయాలు అవన్నీ పోయిందాన్ని ఎవరు కంపెన్సేట్ చేస్తారు? సమాధానం లేదు. అలాగే ఇతని జీవితంలో కూడా 5 సంవత్సరాలు పోగొట్టారు. పోయిన తర్వాత ఆ కేసు ఎప్పుడు తెలుస్తుందో తెలియదు. కాబట్టి ట్వీట్ చేయటం అనేది నాగబాబు గారు ఈజీగానే చేస్తారు, కానీ ఏం చేయాలి అనేటువంటిదే పెద్ద కన్ఫ్యూషన్ మనకున్నటువంటి దీంట్లో. ఏంటంటే ఏ గవర్నమెంట్ ఉద్యోగాలు లాంటివి ఇవ్వాలి అనుకున్నారనుకోండి, ఎందుకంటే అతను దళితుడు కాబట్టి కేసు అక్కడ ఉంది. కాబట్టి ఏదన్నా ఉంటే పార్టీలుగా చేర్చుకొని పార్టీ పదవిలో ఇంకోటో చేసుకోవాల్సిందే. కానీ ఎందుకంటే ఇది ఒక యువతకంతరికి కూడా ఒక ఉదాహరణగా ఉండాలి ఈ కేసు. ఆ శ్రీనుది వెర్రి అభిమానంతోటో లేకపోతే అంటే అతను వాళ్ళ వర్షన్ ప్రకారంగానే ఇతను మా జగన్మోహన్ రెడ్డికి నేను చేస్తే సానుభూతితో ఓట్లు వస్తాయి అనేటువంటి వర్షనే నమ్ముదాం, ఎవరో చేయించుకున్నారనేటువంటిది పక్కన పెడదాం. సో ఒక క్షణికమైనటువంటి నీ నాయకుడి మీద ఉన్నటువంటి వెర్రి అభిమానంతో ఒక చిన్న పని చేస్తే ఒక జీవితకాలం శిక్ష ఎలా అనుభవించాల్సి వస్తుంది అనేటువంటిది ఇతనిదే ఉదాహరణ. ఒక సందర్భంలో అసలు నడవలేనటువంటి స్టేజ్లో మనుషులు పట్టుకొని నడిపించాల్సి వచ్చింది, మీకు గుర్తుందా అదే శ్రీ? సో జీవితంలో ఆ మానసిక క్షోభ అనేటువంటిది ఎలా ఉంటుందండి? కాబట్టి నాయకుల మీద పిచ్చి అభిమానంతో చేద్దాం అనుకునే వాళ్ళకి ఇది ఒక ఉదాహరణలాగా ఉండాలి. గవర్నమెంట్ తరపున గవర్నమెంట్ చేయగలిగింది ఏమీ లేదు, ఎందుకంటే
వ్యక్తిగతంగా ఎవరన్నా ఏదైనా అనుకొని చేయాల్సిందే కానీ గవర్నమెంట్కి చేసే అవకాశం అయితే ఏమి ఉంటుందని నేను చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ అటు నుంచి విమర్శలు వస్తాయి. అవును. చూశారు కదా, మా వాడిని చంపాలనుకున్న వాడిని తీసుకెళ్ళి వీళ్ళు ఉద్ధరిస్తున్నారు పెడుతున్నారు అని మళ్ళీ ఆ దాన్ని తీసుకొచ్చి వీళ్ళు పూసుకోవటం ఎందుకని వీళ్ళు దూరంగానే ఉంటారు. ఏదైనా ఉంటే నాగబాబు గారు ఆయన వ్యక్తిగత స్థాయిలో ఏదైనా అంత సానుభూతి ఉంటే చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం.